హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ ఏసీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగే మన వీడియోస్ని ఎంకరేజ్ చేసి హైప్ ఇవ్వండి. మన వీడియోస్కి చాలామంది అడుగుతున్నారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అక్క, ఇంట్రెస్ట్ రావడం లేదు, మళ్ళీ ఇవాళ రేపు అని పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు. చదవడానికి అసలు పోస్ట్ పోన్ చెయ్యకండి ఎప్పుడు కూడా. మీరు ఫస్ట్ మీ లక్ష్యం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ చెయ్యాలంటే ఇప్పుడు చెయ్యాలి కన్ఫామ్గా. అలా ఉంటేనే అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతాం. ఓకేనా? మనం ఏది చదవాలనుకున్నా మనస్ఫూర్తిగా చదవండి. ఎవరి కోసం కాదు, మన లైఫ్ మన ఫ్యామిలీ గుర్తుపెట్టుకొని చదవండి. అలా చదివితేనే మనకు మంచి మార్క్స్ వస్తాయి, మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. ఇప్పుడు మనం కష్టపడితేనే మన జీవితం మారుతుంది. అది మాత్రం గట్టిగా గుర్తుంచుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో ఎప్పుడు మనకంటూ ఏం చదవాలి అనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలండి. క్లారిటీ ఉన్నప్పుడే మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. ఇది మాత్రం నేను గట్టిగా చెప్తా. ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అంటే ఈ పని చెయ్యాలి అంతే. ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి టూ డేస్ ఆర్ 3 డేస్లో అంటే ఎలాగైనా టైం వీల్ చేసుకొని మరీ కల్పించుకొని మరీ చదవండి. అలా చదివితేనే మనము మంచి స్థితిలో మంచి స్థాయిలో ఉంటాం. ఓకేనా? ఈరోజు ఏంటంటే నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన తెలుగులో మనం మెథడాలజీ క్లాసెస్ చెప్పుకున్నాం, మ్యాథ్స్ మెథడాలజీ చెప్పుకున్నాం, సైకాలజీ మెథడాలజీ క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఒకసారి ఏ విధంగా నేను నోట్స్ ఏ విధంగా తయారు చేసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఉంది చూడండి, ఇక్కడ వట్టికోట అల్వార్ స్వామికి సంబంధించి ఉంది. ఏంటి, అతను తెలంగాణ పత్రిక, గుమస్తా పత్రిక, మీజాన్ పత్రిక ఎవరి అంటే వట్టికోట అల్వార్ స్వామి. ఇలా షార్ట్కట్లో మనకు అర్థమయ్యే రీతిలో రాసుకోండి అంతే. ఎవరికి కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు. మన నోట్స్ మనకు అర్థమైతే సరిపోతుంది. ఇట్లా పత్రికలన్నీ ఒక దగ్గర రాసుకున్నారనుకోండి, వీళ్ళకెళ్ళి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. టెట్కి వస్తుంది, డిఎస్సికి వస్తుంది, మళ్ళీ బిరుదుల నుండి కూడా ఒక బిట్ వస్తుంది. బిరుదులు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ అభినవ కాళిదాసు బిరుదు ఉంది, ఇది ఇద్దరికి ఉంటుంది. వానమామలై వరదాచార్యులు గారికి ఉంటుంది, శిరశనిగల కృష్ణమాచార్యులకి, ఇద్దరు కలిపి అభినవ కాళిదాసే ఉంటుంది. ఇట్లా ఎవరైనా రెండు ఉన్నాయి దగ్గర రాసుకోండి. దగ్గర రాసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది మనకు. అభినవ పోతన వానమామలై వరదాచార్యులకు అభినవ పోతన ఉంది, అభినవ కాళిదాసు. ఇట్లా సేమ్ ఉన్నవి దగ్గర రాసుకోండి. అలా రాసుకున్నప్పుడే మనము ఒక స్టెప్ ఎక్కుతున్నట్టే ఉంటుంది, మన లక్ష్యానికి దగ్గరగా అవుతాం. ఇట్లానే సేమ్ ఉన్నాయి. ఇప్పుడు సహజ కవి బిరుదుంది. సహజ కవి ఎవరెవరికి ఉంది? పోతనకి ఉంది, వేమనకు ఉంది, సూరోజు బాల నరసింహాచారికి కూడా ఉంది సహజ కవి బిరుదు. సహజ పండితుడు అంటే పోతన, సహజ కవి కూడా ఉంది పోతన, వేమన, సూరోజు బాల నరసింహస్వామి. ఇక్కడ చూడండి, వనమాల ఎవరిది? రాయపోలు సుబ్బారావు. రత్నమాల ఎవరిది? శిరశనగ కృష్ణమాచారి. వనమాల, రత్నమాల ఇటువంటి కన్ఫ్యూజ్ అవుతాయి. అందుకే ఇటువంటి కలిపి ఒక దగ్గర రాసుకుంటే మనకు ఈజీగా ఉంటాయి. ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. తెలంగాణ పత్రిక, గుమస్తా పత్రిక, మీజాన్ పత్రిక ఎవరి? వట్టికోట అల్వార్ స్వామి. ఇమ్రోజ్ పత్రిక, తజ్వీ ఉర్దూ పత్రిక ఇదేవది? షోయాబుల్లా ఖాన్. ఇదేంటి? రోజువారీ దినపత్రిక అట, ఇమ్రోజ్ దినపత్రిక. నెక్స్ట్ కాకతీయ పత్రిక, పివి నరసింహారావు. ఇది మొన్న ప్రీవియస్ టెట్ బిట్లో వచ్చింది, మొన్న రీసెంట్గా జనవరిలో పడ్డ టెట్ బిట్లో వచ్చింది. కాకతీయ పత్రిక ఎవరిది? పివి నరసింహారావు. అతని కలం పేరు కూడా వచ్చింది. కలం పేరు ఏంటి? జయ విజయ. గోల్కొండ పత్రిక ఎవరిది? సురవరం ప్రతాపరెడ్డి. ఇక్కడ రయ్యత్ పత్రిక మందముల నరసింహారావు. ఒద్దిరోజు సోదరులది తెనుగు పత్రిక ఒద్దిరాజు సోదరులు. నెక్స్ట్ అభినవ కాళిదాస్ బిరుదు. ఇప్పుడు పత్రికలు అయిపోయినాయి. ఎన్ని పత్రికలు వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 పత్రికలు ఒక దగ్గర రాసుకున్నా అంటే మనకు 9 పత్రికల గురించి ఇప్పుడు ఆన్సర్ తెలుసు. ఇది మ్యాచింగ్లో ఇచ్చిన చేస్తాం, మ్యాచింగ్లు ఇవ్వకుండా ఏది కరెక్ట్ ఎవరిది అన్నా కూడా చేయగలుగుతాం. ఆ విధంగా ఒక దగ్గర రాసుకుంటే మంచిగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బిరుదులు. అభినవ కాళిదాసు బిరుదు వానమామలై వరదాచార్యులు, శిరశనగల కృష్ణమాచార్యులు ఇచ్చి అభినవ కాళిదాసు బిరుదు ఎవరిది? ఈ ఇద్దరు పేరు ఇచ్చి ఇంకో అతనిది ఇచ్చి 192 అని అడుగుతారు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాయి, ఇతందా ఇద్దరికి ఉన్నట్టుంది అన్నట్టు కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ ఉన్నాయి ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అభినవ పోతన ఎవరిది? వానమామలై వరదాచార్యులు. అభినవ కాళిదాసు కూడా వానమామలై వరదాచార్యులు. పరిశోధన గ్రంథాలట. కవితాత్మక భావ పరిణామం అనే పరిశోధన గ్రంథం ఎవరిది అంటే ముకురాల రామిరెడ్డి, డాక్టర్ ముకురాల రామిరెడ్డి. కవి సమయములు
అనే సిద్ధాంత గ్రంథం ఎవరిది? ఇరువెంటి కృష్ణమూర్తి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇరువెంటి కృష్ణమూర్తి. స్వర్ణకమలాలు అనే సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ఎవరికి? ఇల్లెందుల సరస్వతీదేవి. మొన్న టెట్లో వచ్చింది ఇది. ఇందులో నుండే ఇప్పుడు టెట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి మొన్న రీసెంట్గా. ఇలా రాసుకోవడం వల్ల మనకు మంచి మార్క్స్ స్కోర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ టెక్స్ట్ బుక్లో లైన్స్ పెట్టుకుంటాం, కానీ సిమిలర్గా ఉన్నాయి రాసుకోండి మర్చిపోకుండా ఉండడానికి. ఓకేనా? తెలంగాణ వైతాళికుడు అని ఎవరిని అంటాం? కాళోజీ నారాయణ. అతని రచనలు ఏంటి? నా గొడవ, వీర తెలంగాణ నా అనే దానికి పేరు తెచ్చింది అని, తెలంగాణ నాది అనే దానికి పేరు తెచ్చింది. ఖలీల్ జిబ్రాల్ రాసింది ఎవరు? ది ప్రాఫిట్. జీవగీతంగా రాశాడు. వనమాల ఇది కావ్యం, రాయపోలు సుబ్బారావు. రత్నమాల అనేది ఖండకావ్యం, శిరశేనగ కృష్ణమూర్తి. కవిరాజు బిరుదు ఎవరికి? నంబి శ్రీధర్ రావుకుంది. ఇలా నేను ఇక్కడ చూడండి, ఉపాంత రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, పెద్ద అన్నీ ఒక దగ్గర రాసుకున్నాను అనుకోండి, ఇది ఎక్కువ శాతము ఇట్లా జతపరచండి అని ఆ విధంగా ఇస్తాడు. అప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లా ఒక దగ్గర రాసుకుంటే. ఉపాంత రైతులు 2.5 ఎకరాల వరకు ఉన్నవారిని ఉపాంత రైతులు అంటారు. చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నవారిని చిన్నకారు రైతులు. సన్నకారు రైతులు 5.1 నుండి 10 ఎకరాలు ఉన్న వాళ్ళని, ఈ లోపు ఉన్న వాళ్ళని సన్నకారు రైతులు. మధ్య తరహా రైతులు 25 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మధ్య తరహా రైతులు. పెద్ద రైతులు అంటే 25 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని పెద్ద రైతులు అంటారు. ఎకరాలు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని హార్డ్ ఉంటాయి కదా, ఈ పర్సెంట్ వాల్యూస్ ఏ విధంగా చేయాలో గుర్తు, అవి కూడా రాసుకోవచ్చు. ఇట్లా ఒక బుక్ పెట్టుకున్నాను అనుకోండి, అన్ని ఇందులో ఇంపార్టెంటే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవేంటి నానార్థాలు. బలి అంటే బలి చక్రవర్తి చర్మం ముడతలు, అంటే ఇక్కడ ఒక కోడ్ పెట్టుకున్నా అన్నట్టు. బలి చక్రవర్తి చర్మం ముడతలు ఉందని ఒళ్ళంతా గంధం పూసుకున్నాడు, బలవంతుడు దున్నపోతుతో పన్ను అర్పణం చేశాడు అని ఈ విధంగా రాసుకుంటే బలికి నానార్థాలు బలి, చర్మం, ముడతలు, గంధకం, బలవంతుడు, దున్నపోతు, అర్పణం, పన్ను. ఈ విధంగా ఒక కోడ్ లాగా రాసుకుంటే ఈజీగా అవుతుంది. మళ్ళీ కోడ్స్ పెట్టుకోవాలంటే అది మనకు అర్థమయ్యే రీతిలో పెట్టుకోవాలి. ఇక్కడ వాలం ఉంది. పులి కత్తితో తన తోక తల వెంట్రుకలు కట్ చేసింది. అంటే పులి, కత్తి, తోక, తల వెంట్రుకలు వాలం అంటే. ఈ విధంగా కొన్ని ఇట్లా క్లూస్ దాకా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అందుకే నేను ఇది చూపిస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ బాగాలేదని ఎవరు అనకండి, ఒక ఐడియా వస్తుంది మీకు అని చూపిస్తున్నాను. ఇప్పుడు పద్మం ఉంది. కమలం చుట్టూ ఒక నిధి సంఖ్య విశేషంలాగా పాము ఉంది. ఇందులో కమలంకి అర్థం ఏంటి? నిధి, ఒక సంఖ్య, పాము. ఇవి పద్మం యొక్క నానార్థాలు. కమలం మళ్ళీ కమలం చుట్టూ ఒక నిధి సంఖ్య విశేషం వల్ల పాములా ఉంది. ఇది ఒక సెంటెన్స్ లాగా రాసుకుంటే అల్లునే అన్ని పద్మం యొక్క నానార్థాలని గుర్తుండేటట్టు నేను రాసుకున్నానండి. ఆ విధంగా మీరు కూడా ఇలా ఫాలో అయితే ఈసారి టెట్లో మంచి మార్క్స్ రావడానికి, టెట్లో అయినా డిఎస్సిలోనే మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చంద్రగ్రహణం అంటే ఏంది, సూర్య, ఇక మన షార్ట్కట్లో ఈ విధంగా రాసుకోవడం వల్ల ఇంకా ఈజీ ఉంటుంది. ఇప్పుడు బీఎస్సీ ఉంది. బీఎస్సీ అంటే ఏంటంటే బీసీల మధ్య ఏ ఉంది అంటే ఎట్లా అంటే, బి అంటే బృహస్పతి, సి అంటే కుజుడు, ఏ అంటే ఆస్ట్రాయిడ్స్. బీసీల మధ్య ఏ ఉంది అంటే ఆస్ట్రాయిడ్స్ ఉంది. బృహస్పతి ఉన్న కుజుడికి మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంది. ఈ విధంగా ఏది దేని మధ్యలో ఉంది, ఇట్లా కోడ్స్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుందండి. ఇప్పుడు హేలితో ఒక చుక్కు ఉంది. 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది, మళ్ళీ 2062లో కనిపిస్తుంది. షష్టి పూర్తి అయిపోయిన 2 సంవత్సరాలకి కనిపిస్తుంది అన్నట్టు. ఆ విధంగా గుర్తుంచుకుంటే గుర్తుండిపోద్ది. షష్టి పూర్తి అంటే 2000, 60 అంటే షష్టి పూర్తి కదా, 60 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు కనిపిస్తుంది 2062. ఏదో ఒకటి ఇట్లా క్లూలా గుర్తుంచుకుంటే గుర్తుండుతుంది. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా ఒక బిట్ వస్తుంది ఎప్పుడు. మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనకంటూ ఏం చదవాలి, ఏది కంప్లీట్ చేయాలి అనే ఒక క్లారిటీ అయితే ఉండాలండి. అందుకే నేను ఈ నోట్స్ చూపిస్తున్నా. ఏ విధంగా చదవాలి, ఎట్లా క్లూస్ పెట్టుకుంటే ఈజీగా గెయిన్ అవుతాం అనేది మనకు తెలిసి ఉండాలి. అప్పుడే తెలిస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, మన జీవితంలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతాం.
ఇప్పుడు జీర్ణశైలం జఠరగ్రసం ఉంది. ఇదేంటిది? లేపర్ అని పెట్టిన లైపేజ్, పెప్సిన్, రెనిన్ ఈ 3 కలిస్తే ఎవరి జీర్ణరసంలో జఠర రసాలు అన్నట్టు. లైసోజోమ్స్ ఉంది. లైసోజోమ్స్ ఏంటిది? అవి సూసైడ్ బాక్స్ ఆఫ్ సెల్ అంటే స్వయం విచ్చిత్తి అంటారు. లైఫ్ బాయ్ సోప్ వినాశకర ఎంజాయ్ ఇట్లా. ఈ లైఫ్ బాయ్ సోప్ అనేది ఒక వినాశకర ఎంజాయము. సూసైడ్ బాక్స్ వల్ల స్వయం విచ్చిత్తి అంటారు. ఆ విధంగా మైటోకాండ్రియా కణశక్తి కార్యాలు. చిన్న చిన్న కోర్సు పెట్టుకొని చదవండి. చదవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుందండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను, అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా చదివేటప్పుడు మీకు టచ్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. మొన్న డిఎస్సిలో వచ్చింది కాబట్టి చూసుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. భూపాల్ గాస్ది అండ్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు ఎప్పుడు కుంభకోణం తమిళనాడు, జైపూర్ వరుస పెళ్ళిళ్ళు. థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.